మధురమైన మాటలు వీక్షకులకి పునఃస్వాగతం. ఈరోజు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నానండి. ఏమిటంటే మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు కదా, ఏ రోజు చేయవలసిన పని ఆ రోజే చేయండి, మరుసటి రోజు చేయడానికి మీరు ప్రయత్నం చేయవద్దు, వాయిదాలు వేయవద్దని. ఎందుచేతంటే రేపటి రోజు అనేది మనది కాదు. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. ఆ మాటకొస్తే ఈరోజు చేయవలసిన పని ఈ క్షణమే చేయాలి, ఇంకొక క్షణం అనేటువంటిది మనది కాదు అనేటువంటిది పెద్దలు మనకి చెప్పినటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ కనుక చెప్పినట్లయితే మీకు తొందరగా అర్థమవుతుంది. ఒక అడవిలో విశాలమైనటువంటి తటాకంలో బాగా విచ్చుకున్నటువంటి తామర పువ్వులు ఉన్నాయట. ఆ తామర పువ్వుల మీద తుమ్మెదలు వచ్చి వాలాయి. ఆ తుమ్మెదలు దానిలో ఉన్నటువంటి మకరందాన్ని అంతా తాగుతున్నాయి. సూర్యాస్తమయం అయింది. చక్కగా తుమ్మెదలన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. కానీ ఒక గడుసె తుమ్మెద మాత్రము పెద్ద తామర పువ్వు మీద వాలింది. అది బయటికి రాలేదు. ఎందుచేతంటే దానిలో బోల్డ్ అంత మకరందం ఉంది, అదంతా తానే తాగేయాలన్నటువంటి ధ్యాసలో ఉంది అది. దాంతో సూర్యాస్తమయానికి ఆ యొక్క తామర పువ్వు ముడుచుకుపోతుంది కదా, అలా ముడుచుకుపోయింది. ముడుచుకుపోయేప్పటికీ ఆ తుమ్మెద దానిలో ఇరుక్కుపోయేప్పటికి అయ్యో, కాల నిర్ణయం గురించి నేను పట్టించుకోలేదు, ముడుచుకుపోతుంది కదా తామర పువ్వు సాయంకాలం, అందుకని వెళ్ళిపోవాల్సింది అనుకుని మరలా తనకి తానే అనుకుంది, ఏం పర్వాలేదు, ఈ రాత్రంతా నాదే అని చెప్పి చాలా చక్కగా ఈ రాత్రంతా ఈ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని అంతా నేనే తాగేయాలి అని అనుకుని ఆ మకరందాన్ని సేవిస్తూ అలా కాలం గడుపుతోంది. ఈలోగా అర్ధరాత్రి అయింది. ఆ యొక్క తటాకంలోకి ఏనుగుల గుంపు వచ్చింది. అవి తమ తొండంతో నీరుని తీసుకుని ఒంటి మీద పోసుకుని చక్కగా జలకాలు ఆడుతున్నాయి. అలా జలకాలు ఆడుతున్నటువంటి ఆ ఏనుగులు తమకు అడ్డొచ్చినటువంటి ఈ తామర పువ్వుల తూడులంతా పీకి విసిరేస్తున్నాయి. ఆ క్రమంలో ఒక ఏనుగు ఈ తుమ్మెద వాలి ఉన్నటువంటి తామర పువ్వును కూడా పెరికి విసిరేసింది. దాంతో అది వెళ్ళి నేల మీద పడింది. ఇంకా ఆ పువ్వు మరుసటి రోజు విడుచుకునేటువంటి అవకాశమే లేకపోయింది, వాడిపోయింది. దానిలో ఉన్నటువంటి తామర పువ్వులో దాగి ఉన్నటువంటి తుమ్మెద మరణించడం జరిగింది. కనుక ఏమైందో చూసారా? తుమ్మెద ఏమనుకుంది, రేపు అంటూ ఉంది కదా నాకు అనుకుంది. కానీ రేపన్నది భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. అందుకని ఈరోజు చేయవలసిన పని ఈరోజే చేయాలి, ఈ క్షణమే చేయాలి, ఇంకో క్షణం కూడా మనది కాదనేటువంటిది దీని యొక్క భావం. ఇది ఎందుకు చెప్పారంటే, ఈనాటి పిల్లల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈరోజు చేయవలసింది రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈరోజు చదవాల్సింది రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఈ రకమైనటువంటి వాయిదా పద్ధతులు వేసుకుంటూ వస్తున్నారు. అలా ఎప్పుడైతే ఒక రోజు చేయవలసిన పని రెండో రోజు చేయాలనుకున్నప్పుడు రెండో రోజు పని కూడా దానికి జోడించడం జరుగుతుంది, బరువు ఎక్కువైపోతుంది. కనుక ఏ క్షణంలో చేయవలసిన పని ఆ క్షణంలో చేయండి అనేటువంటిది ఈ కథాంశం ద్వారా మనందరికీ తెలియపరుస్తున్నాను. రేపు మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.